అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్పై కౌన్సిలర్ ధనమరెడ్డి మధు విమర్శలు చేశారు. తిరుపతి లడ్డూ గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించరాదని కౌన్సిలర్ అన్నారు. దైవభక్తి ఉన్నట్లు నటించడం సరికాదు అని, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వలేక తిరుపతికి వెళ్లలేదని మండిపడ్డారు. నిన్న మనం చూసాం, పెట్ల ఉమాశంకర్ గణేష్ వెంకటరామూర్తి గుడికాడ ప్రెస్ మీట్ పెట్టి పెద్ద కబుర్లు చెప్తున్నాడు. దసరా సెలవులకు వచ్చినట్టున్నాడు. ఎక్కడికో పోయాడని అన్నారు, ఓడిపోయిన తర్వాత సెలవులు ఇచ్చారని వచ్చినట్టున్నాడు. వెంకటరామూర్తి గురించి మాట్లాడుతున్నాడు, లడ్డు గురించి. నీకేం తెలిసిరా బాబు అక్కడ ఏం జరిగిందో? పూర్తిగా దాని మీద అవగాహన ఉందా నువ్వు? లేకపోతే ఏదో పొద్దున వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి పోవడానికి కానీ వచ్చావా? జనాలు తప్పుదో పట్టించుకో. నీకు నిజంగా దేవుళ్ళ మీద అంత ప్రేమాభిమానం ఉన్న ఎంతవరకు ఉన్నాయో నర్సీపట్నం ప్రజలందరికీ కూడా తెలుసు. గత మీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లోని నర్సీపట్నంలో మీరు చేసింది ఏంటి? ఆధ్యాత్మికంగా మీరు ఏం చేశారు? నర్సీపట్నంలో వినాయకుడి గుడిని మళ్ళీ తల్లి పండుగ బ్రహ్మాండంగా చేసేవాళ్ళు. వినాయకుడి గుడి దగ్గర అన్నదానం అది బ్రహ్మాండంగా చేసేవాళ్ళు. ఆ 2 గుళ్ళని ఇండోమెంట్ చేయించి మా మీద ఏదో కక్ష సాధిందాం అనుకున్నాను. కానీ ప్రజలు ఖచ్చితంగా తిట్లు తిట్టారు నిన్ను. అక్కడ అన్నదానం బ్రహ్మాండంగా జరిగింది, పాడు చేసో మళ్ళీ తల్లి పండుగ బ్రహ్మాండంగా చేసి దాన్ని ఇండోమెంట్ చేయించి ఇన్ని బాధలు పెట్టేస్తున్నాడు వీళ్ళందరూ అని చెప్పి ప్రజలు తిట్టుకున్నారు. గత 5 సంవత్సరాల్లో మళ్ళీ తల్లి గుళ్ళో ఎన్ని అపచారం పనులు చేశారు మీరు? పండగ ఆపిద్దామని చూశారు, మైలుతో గుళ్ళోకి వెళ్ళారు, ఎన్ని చేశారు? ఆ మరిడి తల్లి ఊరుకోలేదు కదా, నీకు తగిన గుణపాఠం చెప్పింది, అయినా సరే నీకు సిగ్గు రాలేదు. వెంకటరామూర్తి గుళ్ళో ఏం జరిగిందో నీకు తెలుసా? పంది కొవ్వుని ఆయిల్గా కరిగించింది, నెయ్యిలో వాడారు, కల్తీ నెయ్యి వాడి లడ్డూ తయారు చేశారు, ఎంతో అపచారం చేశారని చెప్పి భారతదేశంలో ఉన్న హిందువులందరూ నెత్తుకొట్టుకుని ఎడుతున్నారా మీ ప్రభుత్వంలో జరిగిన అపచారానికి? మీకు అంత చిత్తశుద్ధి ఉంటే నిన్న మీ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఎందుకు వెళ్ళలేదు కొండ మీదకి? పెద్ద కబుర్లాడారు వెంకటరామూర్తి అంటే మాకు అలాగా ఎలాగా అని చెప్పేసి. డిక్లరేషన్ అంటే ఏంటి? మేము అన్ని మతస్థులమైనా సరే, ఏ మతస్థులైనా సరే, బయట మతస్థులు వస్తే మేము అన్ని మతస్థులైనా సరే వెంకటరామూర్తి మీద మాకు గౌరవం ఉంది, ఆయన మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పి సంతకం పెట్టి వెళ్ళాల. అలా చెప్పుకుని ధైర్యం లేక వెళ్ళడం